ఎన్టీఆర్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆదివారం వచ్చిందంటే చేపల కూర తిందామని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. మీరు తినబోయే చేపలు ఎలా పెంచుతున్నారనే విషయం కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన జగ్గయ్యపేట నియోజకవర్గంలో చేపల సాగు పేరుతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే విధంగా చేపల సాగు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చేపలకు నాణ్యమైన ఫీడ్ అందించాల్సి ఉంది. కొంతమంది చేపల చెరువు నిర్వాహకులు కుళ్ళిపోయిన కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కోళ్ల వ్యర్థాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా నిల్వ చేస్తున్నారు, చెరువులోకి ఎలా తరలిస్తున్నారు, వాటిని చేపలకు ఆహారంగా వేయడానికి అనుమతులు ఉన్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఎందుకంటే తాజాగా వత్సవాయి మండలం చిట్యాల కన్నివేడు గ్రామాల మధ్య ఉన్న డొంక రోడ్లో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో చేపల సాగు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ చేపలకు కుళ్ళిపోయిన కోళ్ల వ్యర్థాలు వేస్తున్నారు. అంతేకాదు జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లోని చికెన్ షాపుల నుంచి కోళ్ల వ్యర్థాలను సేకరించేందుకు ఒక ముఠాగా ఏర్పడి ఆటోలు ఇతర వాహనాల ద్వారా ఈ వ్యర్థాలను చేపల చెరువుల వద్దకు తరలిస్తున్నారనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. తక్కువ ధరకు లభిస్తున్నాయనే కారణంతో ఇలాంటి కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. కుళ్ళిపోయిన వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేయడం వల్ల చెరువు నీటి నాణ్యతపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ నీటిలో పెరిగే చేపలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ప్రజలు ఆ చేపలను ఆహారంగా తీసుకుంటే ఏమైనా అనారోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? ఈ అంశాలపై అధికారులు ఎప్పుడైనా శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించారా? చెరువు నీటిని పరీక్షించారా? చేపల నాణ్యతను పరీక్షించారా? చేపలకు ఉపయోగిస్తున్న ఫీడ్ ను పరిశీలించారా? ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే ఇది కేవలం చేపల సాగుకు సంబంధించిన విషయం కాదు, నేరుగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ఒకవైపు తక్కువ ఖర్చుతో చేపలను వేగంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో నిర్వాహకులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తుంటే, మరోవైపు ఆ చేపలను కొనుగోలు చేసి తినేది సామాన్య ప్రజలే. మనం మార్కెట్లో చేపలు కొనుగోలు చేసేటప్పుడు అవి ఏ నీటిలో పెరిగాయి, వాటికి ఎలాంటి ఆహారం వేశారు, ఆ ఆహారం నాణ్యమైనదేనా అనే విషయం మనకు తెలియదు. అందుకే సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చెరువుల్లోని నీటి సమానాలను సేకరించి చేపల నమూనాలను పరిశీలించాలి, వినియోగిస్తున్న ఫీడ్ ను పరిశీలించాలి, కోళ్ల వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలి, వాటిని ఎవరు సేకరిస్తున్నారు, ఎక్కడ నిల్వ చేస్తున్నారు, ఎవరి అనుమతితో చెరువులకు తరలిస్తున్నారు అన్నది బయటకు రావాల్సి ఉంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇంత కీలకమైన అంశంపై అధికారులు ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదు? ఈ వ్యవహారం అధికారులకు తెలిసి జరుగుతుందా, లేక అధికారులకు తెలియకుండానే జరుగుతుందా? లేదంటే తెలిసినా కూడా పట్టించుకోవడం లేదా? తెలియకపోతే పర్యవేక్షణ వ్యవస్థ ఎక్కడ ఉంది? ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిన బాధ్యత ఎవరిది? చేపల చెరువుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? చికెన్ షాపుల నుంచి పెద్ద మొత్తంలో కోళ్ల వ్యర్థాలు ఎక్కడికి వెళ్తున్నాయో పర్యవేక్షించాల్సిన అవసరం లేదా? ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా చిట్యాల గ్రామంలో ఉన్న కన్నివీడు రోడ్లో గల చేపల చెరువులు కొనసాగుతున్న చేపల సాగుపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి. ఎందుకంటే మనం తినే చేపలు సురక్షితమేనా? ప్రజల ఆరోగ్యానికి భరోసా ఎవరు ఇస్తారు? చేపల చెరువుల నిర్వాహకులు లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.